మితిమీరిన అవినీతి వల్ల దేశానికి పెనుముప్పు పొంచి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి వల్ల సమాజంలో అసమానతలు ఏర్పడడమే కాక ఎన్నో రుగ్మతలు తలెత్తుతాయన్నారు. సిబిఐ వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించిన ప్రణబ్ దేశాభివృద్ధికి ఆటంకంగా మారిన సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాలని సూచించారు. భారత ప్రజాస్వామ్యానికి అవినీతితో ముప్పు పొంచి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి వల్ల సమాజంలో అసమానతలు పెరిగిపోయాయన్నారు. సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నానికి ఇది అవరోధంగా నిలిచిందన్నారు. ఢిల్లీలో జరిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎంఓ మంత్రి నారాయణ స్వామి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తో కలిసి 50 సంవత్సరాల సిబిఐ లోగోను ఆవిష్కరించారు. సుపరిపాలన లేకపోవడం వల్ల పౌరులకు వ్యక్తిగత భద్రత, ఆర్థిక, సామాజిక హక్కుల రక్షణ సహా సమాజంలో ఎన్నో సమస్యలకు కారణమవుతోందన్నారు. ప్రభుత్వేతర శక్తులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. Lack of good governance has been identified as the root cause of many of the serious deficiencies in society. It robs the citizen of their security and their social and economic rights. Though there is no exhaustive definition of the term good governance, its underlying import and ideal is wide. Good governance is critically dependent on the existence of some fundamental prerequisites. సమ్మిళిత సుస్థిరమైన ప్రగతే మన లక్ష్యం కావాలన్నారు. సమాజంలో 30% మంది పేదరికంలోనే మగ్గుతున్నారని, ఈ పరిస్థితిని మార్చేందుకు అందరూ దృఢ సంకల్పంతో పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సూచించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులతో పాటు మాజీలకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు.